ఎవరైతే మందకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో ఒక్క మాట అన్నా నేను, ఏమో మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు. నీ అబ్బ సొత్తేమన్నా కొట్టేశావా, నీ బాబు సొత్తేమన్నా దొబ్బేశావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తుంది అంత కత్తుంది అని ఫోన్లు చేస్తారండి నాకు. పేష్వారాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు, నీ బొకడా కత్తులకు భయపడే వాళ్ళం కాదు. ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూంలో చేరి గజ 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 ఆ వణికించడానికి కారణమైన వివేకానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువండి. ఈ మాల కన్నిమనడి దగ్గర నుంచి మొన్న జరిగిన మార సైన్య యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మార అరేంజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు. మేము దొంగలం కాదు, మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం, అంబేద్కర్ గారి వారసులం. అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్టు, నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు, నాకు సుప్రీంకోర్టు సపోర్టు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న 30 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సింహాలు. నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు, నాకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద ఎక్కిస్తున్నావు. ఇప్పుడు చూడు మాలలు బయటకు వచ్చారు, నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకెళ్తాం. మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే మాలల్ని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకోండి, ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నది ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టుకో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు, ఎందుకు వేదికల మీద డ్రామాలు, ఎందుకు మాలల్ని పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్ కు విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగులుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1 వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు, ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు, సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుతవుతుందని మీరు గొప్పలు చెప్తుండ్రు కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా గొప్పలు చెప్తుండ్రు కదా. మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. 30 ఏళ్లుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే, నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. మీ నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే, ఆ కండువా